నేటి పంచాంగం వివరణ మార్చి 5, 2025 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిథి షష్ఠి, మధ్యాహ్నం 12:54 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం కృత్తిక, రాత్రి 1:10 వరకు. తదుపరి రోహిణి. యోగం వైద్యుతి, రాత్రి 11:01 వరకు. కరణం తైతుల, మధ్యాహ్నం 12:54 వరకు. తదుపరి గరిజి, రాత్రి 11:51 వరకు. వర్జం మధ్యాహ్నం 1:52 నుండి 3:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. రాహుకాలం 12:27 నుండి 1:55 వరకు. యమగండం ఉదయం 8:03 నుండి 9:31 వరకు. అమృత గడియలు రాత్రి 10:52 నుండి 12:22 వరకు. అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:59 నుండి 5:47 వరకు. సూర్యోదయం ఉదయం 6:35. సూర్యాస్తమయం సాయంకాలం 6:20. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి చూసుకున్నట్లయితే, నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి అనుకూలంగా సాగుతాయని చెప్పవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. ఇక మేషరాశి వారు గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయం అనేది కలుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. ఇక భూలాభ సూచనలు కూడా కనబడుతున్నవి. నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను పొందుతారు. ఇక విద్యార్థులకు విజయాలనేవి సిద్ధిస్తాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చకచకా పూర్తి అవుతాయి. ఆలోచనలపై ఒక అభిప్రాయానికి వస్తారు. భూ వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి క్రమేపీ గట్టెక్కుతారు. భార్యాభర్తల మధ్య సమస్యలు తీరిపోతాయి. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో చిక్కులను తొలగించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగినంత అభివృద్ధి అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారి యొక్క యత్నాలు అనేవి సఫలమవుతాయి. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకి గృహ మరియు భూ యోగాలు అనేవి కనబడుతున్నాయి. అలాగే వీరి నైపుణ్యాన్ని అందరూ గుర్తిస్తారు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం అంతగా సరిపోనందువలన రుణ ఒత్తిడి అనేది పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన పనులన్నీ కూడా కొంత మందగించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో కొందరి మాటలు వివాదాస్పదంగా మారుతాయి. అలాగే ధనపరంగా ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని మార్పులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనం నడపకపోవడమే ఈరోజు మీకు మేలు చేస్తుందని చెప్పవచ్చు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కలిగే అవకాశం ఉన్నది. అలాగే పాడి పరిశ్రమలో కూడా నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కాస్త ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు స్వంత నిర్ణయాలు తీసుకోవడం అంత కలిసి రాకపోవచ్చు. కాబట్టి పెద్దల సలహాలు తీసుకోండి. లేదా ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉంటే వారి సలహాలతో మీరు ముందుకు వెళ్ళడం మేలు చేస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ విధంగా చేయడం వలన మీ వ్యాపారం
లాభాల బాటన పడుతుందని చెప్పవచ్చు. ఇక ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరంగానైతే అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు వాయిదా వేసుకోవడం మంచిది, ఎందుకంటే మీరు అనుకున్న పని జరగకపోవచ్చు. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే కుటుంబంలో చికాకులు అనేక రకాలుగా ఉంటుంది కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య వివాదాలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున కాస్త ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక అనేక రకాల ఆటంకాల వలన కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలైతే తప్పవు. అలాగే విలువైన వస్తువులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తారు, కానీ వాటిని పోగొట్టుకోవడమే జరుగుతుంది. ఇక ఈరోజు ఆస్తి వివాదాలు కాస్త చికాకు పరిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే బంధువుల నుండి కొన్ని విషయాలలో ఒత్తిడిలనేవి పెరుగుతాయి. ఇక మీ ద్వారా సహాయం పొందిన కొందరు మీకే వ్యతిరేకులై ఈరోజు నిలుస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో సమస్యలు అనేవి పెరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కాస్త ఊరట కలిగే సమయంగా చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి చాలా వివాదాలు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వివాదాలకు దూరంగా మసులుకోవడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమే అవుతుంది. ఇక మహిళలకి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు నారాయణ మంత్రాన్ని జపించడం, అలాగే శివాలయంలో పాలాభిషేకం చేయించుకోవడం, అలాగే బుధగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారు ఎవరైతే స్థిరాస్తి క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మెరుగైన లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన పరిస్థితులుంటాయి. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక చుట్టుపక్కల వారితో వివాదాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు ఎవరైతే సభా సమావేశాలు ఉన్నారో వాటికి మీరు హాజరవుతారు. ఇక మిథున రాశి వారికి రోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది లభిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆశించిన ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాల వలన లాభాలు అనేవి చేకూరుతాయి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసే వారికి మంచి అనుకూలత అనేది ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక సోదరులతో సఖ్యత అనేది కలుగుతుంది. ఆస్తి పంపకాలలో కూడా అనుకూలత అనేది ఉంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో మీకే అనుకూలమైన ఫలితాలు లభించే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే ఈరోజు ఎవరైతే రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి రుణాలు అందే అవకాశం కూడా కనిపిస్తుంది. లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఈరోజు శాంతి, సహనంతో సమస్యలు ఎదురైనా అధిగమించగలుగుతారు. కార్యక్రమాలను మరింత తేలిగ్గా పూర్తి చేస్తారు. అతి ముఖ్యమైన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన ఫలితం అనేది అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహం కలుగుతుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఊహించని అవకాశాలు అనేవి రావచ్చు. మహిళలకి కుటుంబ సభ్యుల ఆదరణ అనేది లభిస్తుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున ఒక సమాచారం ఆసక్తిని కలిగిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారంలో నూతన ఆలోచనలతో ముందుకు సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. ఈరోజు సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక కర్కాటక రాశి వారి ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. సినీ పరిశ్రమలో ఉన్న వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణ విమోచనం కలుగుతుంది. శుభకార్య నిర్వహణపై ఆలోచనలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక మిత్రులతో కూడా లాభాలను ఆర్జించగలుగుతారు. ఆస్తి పంపకాలలో కూడా అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఈరోజు శత్రునాశనం అనుకున్న ఆర్థిక ప్రయోజనం అనేది పొందుతారు. ఇక విద్యార్థులకు విద్యా ప్రయోజనం అనేది ఉంది. ఇక ఈరోజు స్నేహితుల వల్ల విదేశీయానం చేసే యోగం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వారు కొత్త కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు. అందరికీ ఆప్తులుగా నిలుస్తారు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న గందరగోళం తొలగుతుంది. కుటుంబంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. దైవ సేవ కార్యక్రమాలను చేపడతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మాత్రం పట్టిందల్ల బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమలోని ప్రతిభను చాటుకుంటారు. ఈరోజు పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ప్రయత్నాలలో కదలికలుంటాయి. ఇక విద్యార్థులకు ఇబ్బందులు, ఒత్తిడులు తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలకి స్వల్ప ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూ సంబంధిత వ్యాపారస్తులు అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే సింహరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా ఇబ్బందికి గురి చేస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారు అనుకున్న పనులన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మరియు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి, తప్పకుండా ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఇక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక సోదరులతో ఎవరికైతే విభేదాలు కలిగి ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. అలాగే మాతృ సంబంధ వ్యక్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక అది ఆస్తి విషయంలో కానివ్వండి లేదా మరేదైనా విషయంలో కానివ్వండి ఒక శుభవార్త అయితే మీకు అందుతుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం చూస్తున్నారో వారికి పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలనేవి వస్తాయి. ఇక కుటుంబంలో చికాకులన్నీ తొలగిపోయే రోజుగా చెప్పవచ్చు. ఈరోజు సింహరాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరు చేస్తున్నారో వారు ఆ ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఉన్న ఆటంకాలు తొలగి ఊరట చెందుతారు. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు తమలోని ప్రతిభను చాటుకునే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు అత్యంత కీలక సమాచారం ఒకటి రావచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మరింత మందగిస్తాయి. మానసికంగా సమస్యలు కొంత బాధించే అవకాశం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఆదాయ మార్గాలు కూడా మందగించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఈరోజు అన్నింటా ఆశాభంగమే కనబడుతుంది. అనవసరమైన వివాదాలలో చిక్కుకుపోయే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున లంచాలు తీసుకోకుండా, తప్పులు చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారు కొంత మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. వ్యవసాయదారులకు కూడా ఈరోజు పంట నష్టం కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి కూడా నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కాబట్టి సంసిద్ధమై ఉండండి. మిత్రులతో మీ ప్రమేయం లేకున్నా వివాదాలు నెలకొంటాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు కొన్ని కాంట్రాక్టులను చేజార్చుకునే వీలుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అతి సామాన్యంగా గడుస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఇబ్బందికరమైన సమయంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న అవకాశాలు లభించడం కష్టమే. మహిళలకి ఆస్తి వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే వినాయకుని ఆలయ సందర్శనం చేయడం మీకు పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే మీ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉంటాయి. ఇక ఈరోజు కొంత వాహన సంబంధమైన సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో దానిలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలుపరచడం మంచి మేలును చేస్తుంది, మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు బాధ్యతల నుండి ఈరోజు బయటపడతారు. ఇక తులారాశి వారి ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తగిన భాగస్వామి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమ వివాహం జరిగే అవకాశం కూడా అధికంగా ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం అధికంగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు అంతటా కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. విదేశీయానం చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంది. అలాగే శుభవార్తలను వింటారు. ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు ఆత్మీయులతో అనురాగం పంచుకుంటారు. ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలనేవి అందుతాయి. అలాగే ఈరోజు చేసే ఆలోచనలు మీ భవిష్యత్తుకు బాట వేస్తాయి. ఇక ఆర్థిక వ్యవహారాలు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న సమస్యలను అధిగమించగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది.
ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు శత్రు సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక బంధువులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఈరోజు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి రాజయోగం పట్టిందా అన్నట్టుగా ఉంటుంది. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం వలన మీరు ఎంతో ప్రయోజనాలను పొందుతారు. ఇట్లా ఈరోజు కోట్లు గడించే అవకాశం కూడా లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారాలలో విపరీతమైన లాభాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు. శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. ఆదాయం అనుకున్న దానికన్నా ఎక్కువగా ఈరోజు పొందగలుగుతారు. సోదరుల నుండి ఆహ్వానాలు అనేవి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక వైద్యులకు సాంకేతిక నిపుణులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలతో సంతోషంగా ఈరోజు గడపగలుగుతారు. మహిళలకి మరింత గౌరవ ప్రతిష్టలు అనేవి లభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి రోజు ఊహించని అదృశ్య యోగం పట్టబోతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా నూతన గృహయోగం అయితే ఉంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక మిత్రులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో వాటిని ఈరోజు సర్దుబాటు చేసుకుంటారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. అలాగే కుటుంబ పెద్దలతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విధంగా ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు ఈరోజు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు తమ అంచనాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశం ఉంది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత మందగిస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఇంటా బయట బాధ్యతలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనలు నిలకడగా ఉండక ఇబ్బంది పడతారు, మరియు వ్యాపారాలలో కొంత వెనుకబడిపోతారని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారి రోజు మొండితనంగా ఉండకుండా పెద్దల సలహాలు పాటించడం మరియు గౌరవించడం వలన అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నాయి, కాబట్టి వాయిదా వేయడం మంచిది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొన్ని ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు. అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మకర రాశి వారికి రోజు మిత్రుల నుండి ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. పనులలో ఆటంకాలు, వ్యయ ప్రయాసాలు అనేవి తప్పవు. ఇక మీరు తీసుకునే నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆరోగ్య సమస్యలు కూడా చికాకు పరిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు, కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరాశను కలిగిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరిన్ని చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారి యొక్క యత్నాలు ముందుకు సాగవని చెప్పవచ్చు. విద్యార్థులు లభించిన ఫలితాలు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. ఇక మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పదు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారు ఈరోజు సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టే పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటవుతారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుందని చెప్పవచ్చు. ఇక ప్రముఖుల యొక్క పరిచయం మీకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక నూతన గృహాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. ఆత్మీయులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. అలాగే ఈరోజు మీ శక్తియుక్తులతో సమస్యల నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే కొన్ని బాకీలను అనూహ్యంగా వసూలు చేసుకోగలుగుతారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే బంధువులతో సత్సంబంధాలు అనేవి నెలకొంటాయి. అలాగే ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వచ్చే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు హోదాలు, గౌరవం అనేది పెరుగుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి శుభవార్త శ్రవణం అనేది కనబడుతుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక ఈరోజు మీనరాశి వారికి గృహంన కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికంది అవసరాలు తీరుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నూతన వ్యాపార ప్రారంభానికి ఉన్న అవరోధాలను అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలనేవి అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగపరంగా సానుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు ప్రముఖుల పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. శుభవార్తలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కుటుంబ వృద్ధి అనేది ఏర్పడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారు ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక మీనరాశి వారి రోజు పనుల్లో ఉన్న ఆటంకాలను అధిగమిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులను ఒప్పించి ఒక సమస్య నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఈరోజు ప్రతిభను చాటుకునే సమయంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ప్రోత్సాహకరంగా కొనసాగుతాయి. వైద్యులకు, సాంకేతిక నిపుణులకు వచ్చిన అవకాశాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలను పొందుతారు. ఇక మహిళలు కుటుంబంలో ఆదరణను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఈరోజు మేధా దక్షిణామూర్తి స్థుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.